నోయిడాలోని మామూరా ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎలక్ట్రిక్ బైక్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో క్షణాల్లోనే మంటలు చాలా వేగంగా వ్యాపించాయి. మంటలు బిల్డింగ్కి విస్తరించేశాయి. ప్రమాదం సమయంలో భవనంలో 100 మందికి పైగా చిక్కుకుపోయి ఉన్నారు. అయితే అగ్ని ప్రమాదంలో 2 చనిపోయారు, పలువురికి గాయాలయ్యాయి. నోయిడా సెక్టర్ 66లో జరిగింది ఈ ప్రమాదం. భవనంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఇప్పటికే చాలా మందిని బిల్డింగ్ బయటకు తీసుకొచ్చారు. ఇప్పటి వరకు 50 మందిని కాపాడగలిగారు. అయితే ఇరుకైన సందులో అనుమతులు లేకుండా ఈ భవనాన్ని నిర్మించినట్టుగా తెలుస్తోంది. ఈ అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. చాలా బైక్స్ అగ్నికి ఆహుతైపోయాయి. పార్కింగ్లో చెలరేగిన మంటలు బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. అయితే సహాయక చర్యలపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆరా తీశారు. గాయపడ్డ వాళ్ళకి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు ఇచ్చారు. బిల్డింగ్ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 5 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగడంతో స్థానికులు ప్రాణ భయంతో వణికిపోయారు. నోయిడాలోని మామూరా ప్రాంతంలో చెలరేగిన భారీ అగ్ని ప్రమాదం దృశ్యాలను చూస్తూ ఉన్నాము. ఒక ఎలక్ట్రిక్ బైక్తో మొదలైన ఆ మంటలు ఏకంగా భవనం మొత్తాన్ని మంటల్లో చిక్కుకునేలా చేసింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో క్షణాల్లోనే మంటలు వేగంగా వ్యాపించాయి. మంటలు బిల్డింగ్ మొత్తం విస్తరించాయి. ప్రమాద సమయంలో ఆ భవనంలో 100 మంది దాకా ఉన్నట్టుగా అంచనా వేస్తూ ఉన్నారు. అయితే అగ్ని ప్రమాదంలో 2 చనిపోయారు, పలువురికి గాయాలయ్యాయి. నోయిడాలోని సెక్టర్ 66లో జరిగింది ఈ భారీ అగ్ని ప్రమాదం. అయితే భవనంలో చిక్కుకున్న వాళ్ళని కాపాడడానికి రెస్క్యూ ఆపరేషన్ మొదలైంది. ఇప్పటికే చాలా మందిని బిల్డింగ్ బయటకు తీసుకురాగలిగారు. 50 మంది వరకు ఇప్పటి వరకు కాపాడగలిగారు. అయితే ఇరుకైన సందులో ఎలాంటి అనుమతులు లేకుండా ఇంత పెద్ద భవంతిని నిర్మించినట్టుగా తెలుస్తోంది. ఈ అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. చాలా బైకులు కూడా అగ్నికి ఆహుతైపోయాయి. ఎందుకంటే పార్కింగ్ లాట్లో చెలరేగిన ఈ మంటల కారణంగా ఆ పార్కింగ్ ఏరియాలో ఉన్న చాలా బైక్స్ అగ్నికి పూర్తిగా ఆహుతైపోయాయి. అలాగే బిల్డింగ్ మొత్తం కూడా మంటలు వ్యాపించాయి. సహాయక చర్యలపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరా తీశారు. గాయపడ్డ వాళ్ళని ఇమీడియట్గా మంచి హాస్పిటల్కి తరలించి మెరుగైన చికిత్స అందించాలి అంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మా బ్యూరో చీఫ్ గోపి మనకి లైవ్లో జాయిన్ అవుతున్నారు లేటెస్ట్ అప్డేట్స్తో. గోపి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? మంటలు పూర్తిగా కంట్రోల్లోకి వచ్చాయా? అలాగే క్యాజువాలిటీస్ గురించి ఏం చెప్తూ ఉన్నారు అధికారులు? ఎస్, ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ ఘోర ప్రమాదం, నోయిడాలో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి ప్రస్తుతం పరిస్థితి అయితే అదుపులోకి వచ్చింది. మంటల్ని పూర్తి స్థాయిలో అదుపు చేశారు. ఫ్యామిలీస్ని కూడా రెస్క్యూ చేయడం జరిగింది. G+4 బిల్డింగ్లో ముఖ్యంగా గ్రౌండ్ ఫ్లోర్లోనే పార్కింగ్లో ఉన్న ఎలక్ట్రిక్ వాహనానికి ఛార్జింగ్ పెట్టిన సమయంలో అందులోంచి స్పార్క్స్ వచ్చి పక్కనే ఉన్న పెట్రోల్ వాహనాలు కూడా అంటుకోవడంతో పెద్ద ఎత్తున ముఖ్యంగా భవంతిలో మంటలు వ్యాపించడం జరిగింది. సో ఎవరు కూడా బయటకు రాలేని సిచ్యువేషన్. ఈ నేపథ్యంలోనే పక్క భవంతులపైకి ఇటు కర్రలు, చెక్కల సహాయంతో వారంతా కూడా మరో భవంతిపై నుంచి సేఫ్గా కొందరు బయటపడ్డారు. అయితే 2 మాత్రం సజీవ దహనం అయిపోయిన పరిస్థితి. మరికొంతమందికి ఈ పొగ పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో వారంతా కూడా అస్వస్థతకు గురి కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘటనపై స్పందించడం జరిగింది. ముఖ్యంగా ఈ అగ్ని ప్రమాదంలో ఎవరైతే అస్వస్థతకు గురయ్యారో వారికి మెరుగైన చికిత్స అందజేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అలాగే ఇప్పటికే ఈ బిల్డింగ్ ఓనర్ పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. చాలా ఇరుకైన ప్రాంతంలో G+4లోనే ముఖ్యంగా 50 కుటుంబాలు ఇందులో నివసిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఒక్కొక్క ఫ్లోర్కి 12 రూముల చొప్పున 5-6 ఫ్యామిలీస్ ముఖ్యంగా ఇందులో ఒక్కొక్క ఫ్లోర్లో కూడా నివసిస్తున్నట్లుగా గుర్తించడం జరిగింది. అయితే ఎలక్ట్రిక్ స్కూటీకి పెట్టిన ఛార్జింగ్ ఇంత విషాదాన్ని మిగులుస్తుందని చెప్పి ఎవరు భావించలేదు. సో ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్లో ఛార్జింగ్ పెట్టిన సమయంలో అది ముఖ్యంగా స్పార్క్ గురై మంటలు పెద్ద ఎత్తున వ్యాప్తి చెందడంతో ఇంత పెద్ద ప్రమాదానికి
కారణమైంది. దీంతో అనాథరైజ్డ్ బిల్డింగ్ స్ట్రక్చర్స్ పైన కూడా యూపీ ప్రభుత్వం ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తోంది. నోయిడాలో ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భవన యజమానిని కూడా ఇప్పటికే అరెస్ట్ చేసి ముఖ్యంగా అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉంది. అయితే ఎవరైతే అస్వస్థతకు గురయ్యారో వారి పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇద్దరు సజీవ దహనం అయిపోయారు. తమ వాహనాలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఒక్కసారిగా గ్రౌండ్ ఫ్లోర్లో తమ వాహనాలున్న ప్రాంతం వద్దకు వెళ్ళిన సందర్భంలోనే వాళ్ళు కూడా మంటలకి ఆహుతైపోయిన పరిస్థితి ఉంది. వరుసగా ఇటువంటి ప్రమాదాలు ముఖ్యంగా భవంతుల్లో ఫైర్ సేఫ్టీస్కి సంబంధించిన అంశాలని లేవనెత్తుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ ఘటన స్కూటీలో ఎందుకు ఫైర్ షార్ట్ సర్క్యూట్ జరిగింది, అలాగే ఫైర్ సేఫ్టీ నామ్స్కి అనుగుణంగా భవంతి లేదా నిబంధనలకు విరుద్ధంగా భవనాన్ని నిర్మించారా, ఇటువంటి అనేక కోణాల్లో ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన ఎంక్వైరీ కొనసాగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ గోపి.